బీరకాయ పప్పు ఎలా రెడీ చేసుకుందామో చూద్దాం. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ కూడా వేసి కొంచెం సాల్ట్ కూడా వేయాలి. ముందుగా సాల్ట్ వేయడం వల్ల పచ్చిమిర్చి తొందరగా ఉడుకుతాయి. అలా వేసాక పసుపు కూడా వేసి మనం కట్ చేసిన బీరకాయ వక్కలు కూడా వేసేయాలి. బీరకాయ వక్కలు వేసాక బాగా కలిపి కొంచెం ఉడకనివ్వాలి. అలా కొంచెం ఉడికాక అందులో మనం కావలసినంత పెసరపప్పు అయితే వేసుకోవాలి. పెసరపప్పు కూడా వేసాక కాసేపు పైన క్యాప్ పెట్టి కాసేపు అలా ఉంచాలి. అలా ఉడికాక మన సరిపోయన్ని వాటర్ వేసేసి ఆ తర్వాత కొత్తిమీర వేస్తే అంతే. ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు అయితే రెడీగా ఉంది. మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి.